ఈ మధ్య కాలంలో హిందుత్వవాదులు, కొందరు మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి వాళ్ళు ఎక్కువగా తెర మీదకి తీసుకొచ్చిన అంశం సనాతనం. సనాతనం అనే మాట నిజానికి బౌద్ధ పదం, హైందవ పదం కాదు. ఇది మొదట తెలుసుకోవాలి. దాన్ని అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఈ సనాతనవాదులు ఏ మతం గురించి అయితే చెప్తున్నారో, హైందవ మతం కాదు ఇది, సనాతన ధర్మం అని చెప్తున్నారో, ఎప్పుడు స్టాండర్డ్ గా ఉంటున్న మతం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ సమ్ టైం. ఇంత మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు ఆల్వేస్ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాంటెంపరీ ఇష్యూస్ మీద, అంటే క్రిస్టియానిటీ ఎదుర్కొంటున్న సవాళ్ళు, క్రిస్టియానిటీ జవాబు ఇవ్వాల్సిన ప్రశ్నలు అనేకమైనవి ఉన్నాయి ఈ రోజుల్లో. సో వాటిని మీ ఎదురుగా తీసుకొచ్చి వాటిని సమాధానాలు పొందుకునే ఒక ఆలోచన మేము చేద్దామని మేము ఈ పాడ్కాస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నైస్, వెరీ గుడ్ ఐడియా. సో కొన్ని అంశాలు మీ దగ్గర తీసుకొచ్చి మొత్తం క్రిస్టియానిటీకి సంబంధించి మేము నేర్చుకోవడానికి లేదా సమాజానికి, క్రైస్తవ్యానికి కొంచెం తెలియచేయడానికి ఈ పాడ్కాస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్రిషియేట్ దట్. కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్రైస్తవులు స్పందించొచ్చా? అంటే ఇవి లౌకికమైన కాంటెంపరీ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు వాటి మీద క్రైస్తవులు స్పందించొచ్చా? ఎందుకు అడుగుతున్నామంటే అన్న, కొంతమంది మా విషయాలు మీకెందుకు, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీరెందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని, మా మతాల గురించి అలా కూడా ప్రశ్నిస్తున్నారు మనల్ని ఎదురు. మనం ప్రశ్నించకూడదు అన్నట్టు. దాని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఎవరు దేని గురించి మాట్లాడాలనేది ఎవరు నిర్ణయిస్తారు? అలా నిర్ణయించే ప్రమాణం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఈ పౌరుడు ఇదే మాట్లాడాలి, ఎందుకంటే మాట్లాడకూడదు అని ఇంకొక పౌరుడు ఎలా చెప్తాడు? ఎందుకంటే ఈ మాట్లాడే పౌరుడికి ఎంత హక్కులు ఉన్నాయో అడిగే పౌరుడికి, ప్రశ్నించే పౌరుడికి అంతే హక్కు. కాబట్టి వాక్ స్వాతంత్ర్యం అని ఒకటి ఉంది కదా రాజ్యాంగం. సో ఈ వాక్ స్వాతంత్ర్యం అనేది మనకి ఒక ప్రాథమిక హక్కు, రాజ్యాంగ ప్రాథమిక. అయితే వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయకూడదు. అంటే పక్క వారిని దూషించకుండా, పక్క మతాన్ని దూషించకుండా మనము దేని మీదైనా మాట, సంస్కారాన్ని, సభ్యతను, చట్టానికి లోబడి, మనం రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి సమాజంలో అందరినీ మనం గౌరవిస్తూ మాట్లాడినంత కాలం దేని మీదైనా ఎవరైనా మాట్లాడినప్పుడు మనం సరిగా మాట్లాడుతున్నామా, తెలివి తక్కువగా మాట్లాడుతున్నావా, మనం విజ్ఞతతో మాట్లాడుతున్నామా అనేది ప్రశ్న. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మతోన్మాదులు కూడా క్రైస్తవం గురించి మాట్లాడకూడదు కదా. అలా అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు మతాల గురించి మాట్లాడకూడదు కదా. రాజకీయ నాయకులు రాజకీయ విషయాలే మాట్లాడాలి. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు మత దీక్షలు ఎందుకు చేస్తున్నారు? చేయకూడదు కదా. మరి రాజకీయాన్ని మతాన్ని జోడించి, రాజకీయాల్లోకి మతాన్ని తెచ్చుకొని, కులాన్ని తెచ్చుకొని ఓట్లు దండుకుంటున్నారు కదా. రాజకీయ నాయకులు మతాన్ని తమ స్వలాభం కోసం, తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోగలిగినప్పుడు, ఒక సామాజిక స్పృహతో మనం మాట్లాడేటప్పుడు సామాజిక విషయాలు ఏవైనా మాట్లాడాలి. సమాజంలో జరుగుతున్నటువంటి దురాఘాతాల గురించి మాట్లాడొచ్చు, నేరాల ఘోరాల గురించి మాట్లాడొచ్చు, రాజకీయ అవినీతి గురించి మాట్లాడొచ్చు, మతోన్మాదం గురించి మాట్లాడొచ్చు, వీటి గురించి అయినా మాట్లాడదు. సనాతన ధర్మం గురించే ఉందనుకోండి. ఉదాహరణకి క్రైస్తవులు ఎందుకు మాట్లాడాలి అంటే, సనాతన ధర్మాన్ని చూపించి మాది గొప్పది అని అంటున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు సనాతన ధర్మం అనేటువంటి ఈ అంశము మొన్నటిదాకా ఒక మతానికి పరిమితమైంది, కానీ ఈ రోజున రాజకీయాలకు అంటుకుంది. తర్వాత ఒక సామాజిక విషయం అయింది, సమాజంలో బహిరంగ చర్చకు. కాబట్టి ఎవరైనా మాట్లాడదు. విజ్ఞతతో, సంస్కారవంతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా మాట్లాడారు. అందులో వీళ్ళు ఇదే మాట్లాడాలి అని అనడానికి వీళ్ళే. రాజకీయ నాయకులు మత విశ్వాసాల గురించి మాట్లాడడం, విమర్శించడం చేసినప్పుడు మతంలో ఉన్న వాళ్ళు కూడా, విశ్వాసులు కూడా రాజకీయాల గురించి విమర్శ చేయవచ్చు, సద్విమర్శ అయితే. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆన్ దట్ నాట్ మనము కులము వాటి గురించి కూడా మనం దేని గురించి అయినా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు కులం కూడా సామాజిక సమస్య అయింది. ఇప్పుడు కనుక సామాజిక స్పృహతో దేనైనా మాట్లాడు. ఒక సమాజ సేవ చేయాలనుకోండి, నువ్వు ఈ మతం, ఆ మతం, ఈ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ అని ఏం లేదు కదా. నువ్వు సినిమా యాక్టర్ చేయొచ్చు, రాజకీయ నాయకుడు చేయొచ్చు, మతస్థుడు చేయొచ్చు, పాస్టర్ చేయొచ్చు, పూజారి చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు సామాజిక సేవ. సో సామాజిక సేవలో అంతర్భాగమే ఒక అభ్యుదయ భావాన్ని, లేకపోతే సమాజానికి పనికొచ్చేటువంటి ఒక భావజాలాన్ని పబ్లిక్ గా మాట్లాడడంలో తప్పేం లేదు కదా. ప్రజల్ని జాగృతం చేయడం కూడా సామాజిక సేవే. ఒక అసత్యం నుంచి సమాజాన్ని విడిపించడం, ఒక అసత్య ప్రచారం జరుగుతున్నప్పుడు ఇది అసత్య ప్రచారం అని, ఇది సత్యదూరం అని విశ్లేషణాత్మకంగా ప్రజలకు తెలియచేయడం కూడా సామాజిక సేవల అంతర్భాగం. అది బాధ్యత కూడా మనది. ఇప్పుడు అట్లా అనుకుంటే కవులు రకరకాలైన దురాచారాల మీద రచనలు రాశారు. ఉదాహరణకు వీరేశలింగం గారు కన్యాశుల్కం మీద ఆయన రచన చేశాడు. ఆయన మరి సామాజిక న్యాయం చేయడానికి చేశాడు. ఆయన సామాజిక వేత్త అయ్యాడు కేవలం రచన ద్వారా. కాబట్టి ఒక రచయిత తన గళాన్ని ఒక సమాజంలో ఉన్న దురాగతాన్ని దునుమాడడానికి తన గళాన్ని వినిపించినప్పుడు కలం ద్వారా, మనం కూడా మీడియా ద్వారా వినిపించడంలో తప్పే ఉంది. ఆ వినిపించినప్పుడు ఈయన వీరేశలింగం గారు ఎవరు? ఈయన హిందువా,
ముస్లిమా, క్రైస్తవుడా, ఏ రాజకీయ పార్టీ అనేది చూడాల్సిన పని లేదు. ఆయన సత్యం చెప్తున్నాడా లేదా అన్నదే చూస్తాం. కనుక ఆ వాక్ స్వాతంత్ర్యం ఉంది. ఇప్పుడు కాంటెంపరీగా జరుగుతున్న ఇష్యూస్ మనం తీసుకుంటే సనాతన ధర్మం అని అంటూ ఉన్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గురించి మేము తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తారా? ఈ మధ్య కాలంలో హిందుత్వవాదులు, కొందరు మతోన్మాదులు, RSS బీజేపీ లాంటి వాళ్ళు ఎక్కువగా తెర మీదకి తీసుకొచ్చిన అంశం సనాతన ధర్మం. దానికి కారణాలు ఉన్నాయి, మనం తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని ఇష్యూస్ వచ్చి మళ్ళీ సనాతన ధర్మం వార్తల్లోకి. ఏదేమైనప్పటికీ సనాతన ధర్మం గురించి చర్చించాల్సిన ఒక ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా క్రైస్తవులు కూడా జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే సనాతన ధర్మం పేరిట మాకే మతం అక్కర్లేదు, మాకే విశ్వాసం అక్కర్లేదు, మేము ఎప్పటి నుంచో ఇందులో ఉన్నాము అని సువార్తను తృణీకరిస్తూ వస్తున్న పరిస్థితి కూడా జరుగుతుంది. అంతేకాదు మాకు అన్ని మతాల కంటే, అన్ని ధర్మాల కంటే మాది చాలా గొప్పది, చాలా పురాతనమైనది అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. అంచేత మీరు ఈ ప్రశ్న అడగడం చాలా ఇది రైట్ టైం, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. మొదట మనం భాషని చూద్దాం. సనాతనం అంటే పురాతనమైన, ధర్మం అంటే ఒక కట్టుబాటు, ప్రమాణం, దీని ప్రకారం మనం జీవించాలి, దీని ప్రకారం మనం పూజించాలి, ఇలాగే ఉండాలి అనేది ధర్మం. సో ఈ సనాతన ధర్మం అనేటువంటిది నిజంగానే సనాతనం అనే ప్రశ్న. సనాతన ధర్మం అనేది మనం భాషపరంగా నిర్వచించుకున్నాం. అతి ప్రాచీన, అతి పురాతనమైన ప్రమాణము లేక ధర్మము. మరి ఈ మతానికి ఇప్పుడు కొత్త పేరు పెట్టారు, సనాతన ధర్మం మాది అనే కొత్త పేరు పెట్టారు. నిజంగానే సనాతనం అనేది మనం చర్చించక ముందు ఒక మాట ఇక్కడ చెప్పాలి. సనాతనం అనే మాట నిజానికి బౌద్ధ పదం, హైందవ పదం కాదు. ఇది మొదట తెలుసుకోవాల్సింది. దాన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నాం. రెండవది ఏంటంటే సనాతన ధర్మం అయితే అది ఏ మతమైనా, సనాతన ధర్మం అయితే ఒకటి సనాతన ధర్మం కావాలి అంటే సనాతనంగా అది మారకుండా ఉండాలి. సనాతనంగా అది మారకుండా ఉండాలి అంటే ప్రాచీనంలో ఎలా ఉందో ఇప్పుడు అలా, అది మారకుండా అలాగే స్టాండర్డ్ గా, నిశ్చలంగా, నిలకడగా ఉంటే అవును అది సనాతన ధర్మం అని చెప్పొచ్చు. కానీ మార్పుకి లోనవుతూ వస్తుంది అనుకోండి, ఆ ధర్మం పాత ధర్మం ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది, కొత్త ధర్మాలు వచ్చి దాంట్లో కూర్చుంటాయి, అప్పుడు అది సనాతన ధర్మం అవుతుందా అన్నది ప్రశ్న. ఇప్పుడు దీన్నే ఈ సనాతనవాదులు ఏ మతం గురించి అయితే చెబుతున్నారో, హైందవ మతం కాదు ఇది సనాతన ధర్మం అని చెప్తున్నారో, దానికి అప్లై చేస్తే హైందవ మతం అనేది, హైందవ మతస్థులు కూడా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే ఇట్ ఈస్ అన్ ఎవర్ ఇవాల్వింగ్ రిలీజియన్. ఎప్పుడు పరిణామం చెందుతూ, మార్పు చెందుతూ వస్తున్నటువంటి మతం ఇది, ఎప్పుడు స్టాండర్డ్ గా ఉంటున్న మతం కాదు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వేదాల కాలంలో పూజించిన దేవుడిని ఇప్పుడు పూజించట్లేదు, మా చిన్నప్పుడు పూజించిన దేవుళ్ళని ఇప్పుడు లేదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న దేవుళ్ళు, లేని దేవుళ్ళు ఇప్పుడు కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చారు. కాబట్టి విశ్వాసం, ధర్మం మారుతూ వస్తాం. లేదు, వేదాల కాలంలో జరిగిన బలులు ఇప్పుడు జరగదు. ఉదాహరణకి వేదాల కాలంలో కర్మ మార్గంలో బలులు ప్రాయశ్చిత్తం కోసం, పాప ప్రాయశ్చిత్తం కోసం, అజామేధ యాగం ఉదాహరణకి, అంటే మేకల్ని బలిచ్చేవాడు, అశ్వమేధ యాగం గుర్రాలను బలిచ్చేవాడు, తర్వాత గోమేధ యాగం గోవుల్ని బలిచ్చేవాడు. ఇలాంటివి జరుగుతూ వచ్చాయి, కానీ అవి ఇప్పుడు జరగట్లేదు. తర్వాత వేదాల కాలంలో విగ్రహాలు లేవు, దాదాపు విగ్రహాలు, దేవాలయాలు క్రీస్తు శకంలో వచ్చాయి, క్రీస్తు పూర్వంలో లేవు మన దేశం. అప్పట్లో పంచభూతాలని పూజించినా విగ్రహాలు లేవు. కాబట్టి మనం చూస్తున్నాం అనమాట డ్రాస్టిక్ చేంజ్. చిన్న చిన్న మన కట్టుబాట్లు తీసుకున్నా కూడా, ఉదాహరణకి తాళి కట్టడము 1000 సంవత్సరాలు క్రీస్తు పూర్వము, 1000 సంవత్సరాలు లేకపోతే క్రీస్తు శకం 1000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది తప్ప ఆది నుంచి లేదు. కనుక మీరు ఏది తీసుకున్నా కూడా. తర్వాత ఇప్పుడు హైందవ మతంలో కాలచక్రం ఉంది, 4 యుగాలు మళ్ళీ వచ్చిపోతూ ఉంటాయి, 60 సంవత్సరాలు మళ్ళీ చక్రంలా తిరుగుతూ ఉంటాయి, 12 నెలలు మళ్ళీ వచ్చిపోతూ ఉంటాయి. సో ఈ కాలచక్రంలో త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మము ద్వాపర యుగంలో ఉండదు. ఉదాహరణకి రాముడికి ఒక భార్య ఉండాలి, కృష్ణుడికి ఎంతమంది ఉన్నా తప్పలేదు. లేదు, కృష్ణుడు అలా పెట్టుకున్నాడు కదా అని ఇప్పుడు నేను కూడా అంతమంది భార్యలు పెట్టుకున్నా అంటే ఈ యుగంలో అది తప్పు. మరి కృష్ణుడు అంతమంది భార్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, గోపికలు ఉన్నప్పుడు, మరి రాముడికి అంతమంది ఉంటే ఎందుకు తప్పు కాదంటే అది రాముడికి తప్పు, ఇది కృష్ణుడికి తప్పు కాదు. అంటే ధర్మం మారుతోంది. ఒకప్పుడు ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు 5 భర్తలు ఒక మహిళకి ఉంటే భారతదేశంలో అది చాలా పెద్ద అపచారం. అంటే ధర్మం మారుతోంది. ఈ పండితులు కూడా ధర్మం మారుతుందనే చెప్తారు. మరి నిత్యము నిరంతరము మారుతున్నటువంటి విశ్వాసము, భగవంతుడిని మారుస్తున్నారు, ధర్మాన్ని కూడా మారుస్తున్నారు, కట్టుబాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. మరి సనాతనంగా ఏం మిగిలింది? దీనికి మరి సనాతనవాదులే జవాబు. కాబట్టి నేను సనాతనంగా నా మతం ఉంది అని చెప్పడానికి వీలు. నిజానికి ఇస్లాంనో లేకపోతే క్రిస్టియానిటీనో లేకపోతే యూదు మతాన్నో తీసుకుంటే వాళ్ళు సనాతనంగా ఉన్నారు. యూదు మతం ఆది నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉంది, మార్పులు లేవు. వాళ్ళు వాళ్ళ పాత నిబంధన నుంచి, వాళ్ళ బైబిల్ నుంచి పక్కకు వెళ్ళాలి. అలాగే క్రైస్తవం కూడా 2000 సంవత్సరాలుగా అలాగే ఉంది, బైబిల్ ఇప్పటికీ ప్రమాణంగానే. అలాగే ఇస్లాం ఖురాన్ని పట్టుకొని దాదాపు 7వ శతాబ్దం, క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఆరంభం అయితే ఇప్పటిదాకా అవే ప్రమాణాలు ఉన్నాయి.
ఒక రకంగా మారకుండా ధర్మాన్ని కంపారిటివ్లీ స్పీకింగ్ మెయింటైన్ చేస్తున్నవి ఉదాహరణలు చెప్పుకుంటే ఈ మతాలు. ఇంకా ఒకవేళ అంటే గింటే వాళ్ళని అనాలి సనాతనం. సో అంచేత ఎంతవరకు దీన్ని సనాతనం అని అనొచ్చు అన్నది ఇక్కడ ప్రశ్న. సో సనాతనం అని నువ్వు అంటున్నప్పుడు దాన్ని జస్టిఫై చేసుకునేటట్టుగా నీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. అది నువ్వు జస్టిఫై చేసుకున్న నాడు అప్పుడు నెక్స్ట్ ప్రశ్న వస్తుంది, ఈ ధర్మం ఎంత గొప్పది, మీరు అంటున్నట్టుగానే ఇతర ధర్మాల కంటే ఇతర మతాల కంటే ఇది గొప్పదా, అది తర్వాత చర్చ. ముందు ఈ చిక్కుముడి విప్పాలి.